సో ఆ డివ్ ట్యాగ్ కూడా ఎలా వాడాలి అనేది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫైల్ పేరు ఏంటంటే 03 div.html. ఓకే, డివ్ ట్యాగ్ యూస్ చేశాను. సో యాజ్ యూజువల్ గా మనకి ఏం కావాలి, సో డాక్ టైప్ HTML, నెక్స్ట్ HTML హెడ్ తర్వాత ఏముంటుంది బాడీ. దిస్ ఇస్ ద స్ట్రక్చర్. హెడర్ లో ఏం వాడుతున్నాం, టైటిల్ డివ్ ట్యాగ్. సో ఇక్కడ బాడీలో ఏం చేయాలి, మనం ఇప్పుడు ఈ డివిజన్ గురించి వాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే డివ్ ట్యాగ్ వాడాలి. ఈ డివిజన్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ యూజువల్ గా ఇంతకుముందు మనం ఏం వాడాం, హెడర్ ట్యాగ్ వాడాం, పారాగ్రాఫ్ ట్యాగ్ వాడాం. H2 లో మనకి సేమ్ హాలీవుడ్ మూవీస్, నెక్స్ట్ పారాగ్రాఫ్, ఓకే H2 ట్యాగ్ అయింది. నెక్స్ట్ ఒక డివ్ సెక్షన్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సేమ్ ఇదే డివ్ సెక్షన్ కాపీ చేస్తున్నాను. 3 డివ్ సెక్షన్స్ తీసుకుంటున్నాను. ఒకటి హాలీవుడ్, బాలీవుడ్, ఇంకోటి టాలీవుడ్. ఈ విధంగా మనం ఏం చేసాం, ఆల్రెడీ ఇంతకు ముందు ఏదైతే చేసామో H2 ట్యాగ్, పారాగ్రాఫ్ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు ఏం చేసాం మనం డివ్ సెక్షన్. నేనేం చేస్తున్నాను, ప్రతిదానికి డివ్ అన్ని కూడా కామన్ ఉన్నాయి. ఒకసారి ఒక డివ్ కి నేను స్టైల్స్ నేను అప్లై చేశానంటే మూడింటికి నాకు ఒకే విధంగా అప్లై అవుతుంది. కానీ నాకు అలా కాదు. సో ఒక్కో దానికి ఒక డిఫరెంట్ గా కావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈ డివ్ ట్యాగ్ లోనే మనం ఇక్కడే స్టైల్ అప్లై చేయాలి. స్టైల్ ఈక్వల్ టు నాకేం కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. ఏం కలర్ కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రే కావాలి. ఫస్ట్ దానికి నాకు లైట్ గ్రే. అలాగే సెకండ్ ఏదైతే ఉందో దానికి స్టైల్ నేను అప్లై చేస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రీన్. థర్డ్ సెక్షన్ లో వచ్చేటప్పటికి స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ ఎల్లో. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ డివ్ సెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపించడం జరుగుతుంది. సో మీరు అబ్జర్వ్ చేశారు ఇక్కడ హాలీవుడ్ మూవీస్, బాలీవుడ్ మూవీస్, టాలీవుడ్ మూవీస్. ఓకే, సో గ్రే కలర్, గ్రీన్ కలర్ ఇదంతా కలిసిపోయినట్టుంది కదా. మనం దీన్ని కలర్ మారుద్దాం. ఓకే, రీలోడ్ చేయాలి. కలర్ 3 కలర్స్ కనబడ్డాయి. అయితే ఇంతకుముందు మనం ఏదైతే డిస్కస్ చేసామో, ఏం డిస్కస్ చేసాం, కార్డింగ్ డిస్కస్ చేసాం, అలాగే కలర్ టెక్స్ట్ యొక్క కలర్ డిస్కస్ చేసాం, అలాగే బాడీ ఎంటైర్ ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ అంతా కూడా మనకి ఏం కావాలి, స్టైల్ అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఓన్లీ మనం ఏం చేసామంటే 3 డిఫరెంట్ సెక్షన్స్ తీసుకున్నాం. టైటిల్ అనేది మనం ఇచ్చాం కాబట్టి టైటిల్ తర్వాత మనం ఏం ట్యాగ్ వాడాలని చెప్పాను, స్టైల్ ట్యాగ్ వాడాలి. ఈ స్టైల్ ట్యాగ్ లోనే మీరు ఏం చేయాలన్నా ట్యాగ్ అయినా ఏదైనా సరే. బట్ రియల్ టైమ్ సినారియోలో మనకి ఏమొస్తుంది, ఈ స్టైల్ ట్యాగ్లు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా మనకి ఒక CSS ఫార్మాట్ చేయడం జరుగుతుంది. ఈ స్టైల్ ట్యాగ్ లో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, బాడీకి ఏం స్టైల్ అప్లై చేస్తున్నాను, ఫాంట్ ఫ్యామిలీ ఫాంట్ అప్లై చేశాను. అలాగే ఏం అప్లై చేయాలి, నాకు ఏం ట్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ, డివ్ ట్యాగ్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి డివ్ కి డిఫరెంట్ కలర్ ఇచ్చేసాను. నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసాను. బట్ ఇందులో కామన్ పార్ట్ ఏంటి, ఈ టెక్స్ట్ కి ఏదైతే ఉందో టెక్స్ట్ యొక్క ఫాంట్ ఇవ్వాలి, అలాగే విడ్త్ ఇవ్వాలి, అలాగే డిస్ప్లే ఏ విధంగా ఇవ్వాలి, మార్జిన్స్ ఏ విధంగా ఇవ్వాలి, ఏదైనా షాడోస్ లాంటివి ఏమైనా ఇవ్వాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే విడ్త్ ఇస్తున్నాను నేను. ఓకే, 300 పిక్సెల్. డిస్ప్లే ఏ విధంగా కావాలి, ఇన్లైన్ బ్లాక్ అంటే అవన్నీ కూడా ఒక లైన్ లో. ప్యాడింగ్ ఇస్తున్నాను, ప్యాడింగ్ ఎంత ఇస్తున్నాను, 10 పిక్సెల్ ఇస్తున్నాను ప్యాడింగ్. మొత్తం ఒకదానికి ఒకటికి ఫిక్స్ అవ్వకుండా 10 పిక్సెల్ మార్జిన్ ఇస్తున్నాను. ఇప్పుడు దాకా మనం ఏం చేసాము అనే దాని గురించి ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ప్రీవియస్ గా మనం స్టైల్స్ ఇవ్వనంత వరకు ఈ విధంగా క్లియర్. సో ఇప్పుడు మనం స్టైల్స్ ఇచ్చాం. స్టైల్స్ ఇస్తే ఏమైంది ఇక్కడ చూడండి, హాలీవుడ్ మూవీస్, బాలీవుడ్ మూవీస్, టాలీవుడ్. సో అలాగే నేను ఏం చేస్తున్నాను, బాక్స్ షాడో. బాక్స్ షాడోకి ఏం కావాలి, ఎక్స్ యాక్సిస్ 0, యాక్సిస్ 0, రెడ్ యాక్సిస్ లో కావాలి. సో 10 పిక్సెల్ నేను బాక్స్ షాడో ఇస్తాను. బాక్స్ కలర్ ఏం కావాలి, లైట్ గ్రే కలర్ బాక్స్ షాడో ఇచ్చాను, సేవ్ చేశాను. ఒకసారి రివర్ట్ చేస్తున్నాను, ఇంకొకసారి కలర్ చేంజ్ చేసి చూపిస్తున్నాను కొంచెం మోర్ క్లారిటీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ ఇస్తున్నాను. ఓకే, బ్లాక్ కనబడింది కదా. ఈ విధంగా మనకి డివ్ ట్యాగ్ అనేది ఇవ్వడం. సో నా నెక్స్ట్ వన్ ఏంటంటే స్పాన్ ట్యాగ్. కాబట్టి మళ్ళీ నేను ఓపెన్ చేశాను, ఫైల్లోకి వెళ్ళాను. 048 మనకి స్పాన్ ట్యాగ్, span.html. ఈ స్పాన్ ట్యాగ్ ఎందుకు వాడతామంటే అంటే మనకి జనరల్ గా మనకి ఏమైంది, ఇక్కడ మన టైటిల్స్ ఏవైతే వచ్చినాయి. ఓకే, ఈ టైటిల్స్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ మూవీస్ అన్నది. ఓకే, హాలీవుడ్ కి ఒక కలర్ కావాలి, మూవీస్ కి అనదర్ కలర్ కావాలి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి డిఫరెంట్ స్టైల్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనకి ఈ స్పాన్ ట్యాగ్ అనేది ఉపయోగపడుతుంది. లేదా నాకు ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క కలర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ఒక కలరు, ఒక్కో కలరు, ఎల్ ఒక కలరు, ఇలాగా డిఫరెంట్ కలర్స్ ఇవ్వడానికి మనకి ఈ స్పాన్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డాక్ టైప్ HTML. ఓకే,
HTML లో ఏముంటుంది, బాడీ ట్యాగ్, ఫస్ట్ ఏం ట్యాగ్, హెడ్ ట్యాగ్, నెక్స్ట్ బాడీ. సో దిస్ ఈస్ ద సింపుల్. ఇప్పుడు హెడ్ ట్యాగ్ లో మనం ఏం రాస్తాం, టైటిల్ రాయాలి, స్పాన్ ట్యాగ్, హెడర్. బాడీలో మనం స్పాన్ ట్యాగ్ అనేది వాడాలనుకుంటున్నాను. ఓకే, సో కంటిన్యూస్ ఏం జరుగుతుంది అంటే ప్రతి ఫైల్లోనూ ఎక్స్టెన్షన్ కింద పాత ట్యాగ్స్ ని కూడా వాడుతూ వస్తాం. ఇందులో మేజర్ గా మీరు ఏం వాడారు, డివ్ ట్యాగ్ వాడారు కదా, డివ్ ట్యాగ్ తర్వాత మీరు హెడర్ ట్యాగ్ వాడారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను H2 ట్యాగ్ వాడుతున్నాను. నేను H2 ట్యాగ్ లో నేను స్పాన్ ట్యాగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ హెడ్డింగ్ అనేది నాకు డిఫరెంట్ కలర్స్ లో కావాలి. ఓకే, ఇందులో దీనికి నేను కలర్ బ్రౌన్ కలర్ ట్యాగ్ ని హాలీవుడ్ అనేది బ్రౌన్ కలర్. నెక్స్ట్ మళ్ళీ అనదర్ స్పాన్ స్టైల్లో ఏం ఉండాలి, కలర్ హాలీవుడ్ మూవీస్. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం మనం ఇది కరెక్ట్ గా వస్తుందా లేదు. ఓకే, కనబడిందండి, హాలీవుడ్ అనేది బ్రౌన్ కలర్ వచ్చింది, మూవీస్ అనేది మనకి బ్లూ కలర్ వచ్చింది. సో ఇంతకు ముందు మనకి జనరల్ గా ఈ ట్యాగ్స్ ఇవ్వకపోతే డైరెక్ట్ గా మనకి హాలీవుడ్ అనేది ఎలా వస్తుంది, ట్యాగ్స్ లో డైరెక్ట్ గా either వైట్ కలర్ ఆర్ బ్లాక్ కలర్ హెడర్ ఎలా వచ్చిందో ఆ విధంగా వచ్చింది. బట్ మనం స్పాన్ ట్యాగ్ వాడడం వల్ల ఏమైంది, 2 కలర్స్, మనం 2 కలర్స్ ఇవ్వాలని ఏం లేదు, ఎన్ నెంబర్ ఆఫ్ కలర్స్, మీరు ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క కలర్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డివ్ సెక్షన్ లో మనకి సో ఇలా కలర్స్. ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఈ విధంగా వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే హాలీవుడ్ మూవీ సపరేట్, బాలీవుడ్ మూవీ సపరేట్, టాలీవుడ్ మూవీ సపరేట్, కరెక్టా. సో మనకి ఏమొచ్చింది, అంతా ఒక లైన్ లో వచ్చింది. నాకు ఇక్కడ ఎక్కడా కూడా ఇది ఒక సింగిల్ లైన్ లో కనబడితే దీన్ని రీడబుల్ గా లేదు, కాబట్టి దీన్ని బ్రేక్ అనే కామెంట్, బ్రేక్ అనే ట్యాగ్ వాడడం జరుగుతుంది. ఓకే, ఎక్కడ కావాలి మీకు బ్రేక్, ఎక్కడ కావాలి, దిస్ ఈస్ ద సెకండ్. సో కాబట్టి అలాగే ఇక్కడ కూడా నాకు ఏం కావాలి, సో ఇప్పుడు సేవ్ చేసి హాలీవుడ్ మూవీస్, బాలీవుడ్ మూవీస్, టాలీవుడ్. సో దిస్ ఈస్ ద స్పాన్ ట్యాగ్.